రచయితలను తగు విధంగా గౌరవించడమే కాకుండా వారు రాసిన వివిధ కథలను పుస్తకాల రూపంలో తీసుకుని రావడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని వేల్చేరు కళావేదిక అధ్యక్షుడు వేల్చేరు చంద్రశేఖర్ చెప్పారు. ఆదివారం భీమిలిలో వేల్చేరు కళావేదిక ఆధ్వర్యంలో కళా సాహితీ సహకారంతో నిర్వహించిన కథల పోటీల విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల్చేరు కళావేదిక పిలుపుకి స్పందించి లబ్ధి ప్రతిష్ఠులైన కవులు మొత్తం 120 కథలను ఈ పోటీకి పంపించారని ఆయన తెలిపారు. అందులో 15 కథలను బహుమతికి ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. నవలూరి వెంకటేశ్వరరావు రచించిన దామోదరుడి నోస్టాల్జియా మరియు నందిరాజు పద్మాలత జయరాం రచించిన జీవోన్నాస్తి మృత్యురా గోచరహ అనే 2 కథలకు 10,000 రూపాయలు, మరొక 4 కథలకు 5,000 రూపాయల చొప్పున, 4 కథలకు 3,000 రూపాయలు, మరొక 5 కథలకు 2,000 రూపాయల చొప్పున 62,000 రూపాయలను బహుమతులుగా అందజేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి తనకు పూర్తి సహకారం అందజేసిన తన కుమార్తె వేల్చేరు ప్రశ్న మరియు ఇతర కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కళా సాహితీ అధ్యక్షుడు పొత్తూరి రాజేంద్ర ప్రసాద్ వర్మ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వేల్చేరు చంద్రశేఖర్ను ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే తరాలకు మన భాష, సంస్కృతి విలువ తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆయన అభిలాషించారు. బహుమతికి ఎంపికైన కథలను పుస్తకంగా ప్రచురించి అందరికీ అందుబాటులో తేవడం గొప్ప విషయమని చెప్పారు. సభలో పాల్గొన్న కవులు, బహుమతి గ్రహీతలు తమ ఆనందాన్ని విచ్చేసిన వారితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కళా సాహితీ సభ్యులు మునుకుట్ల కోటయ్య, కాళ్ళ సన్ని, ముసునూరి సూర్య శ్రీనివాస్, ఎస్ రమణ ప్రసాద్, పిబిఎంకే వర్మ, పోతిన అరవింద్ తదితరులు పాల్గొన్నారు. నందిరాజు పద్మలత జయరాం, ఆశాముల్లో అయ్య సౌమ్యాదుల సుబ్రహ్మణ్యం, మధుకం శ్రీపతి లలిత, ఈవిడేమో మనోడు పుట్టాడని చెప్పి అంతా వస్తానని చెప్పి మనోడు పుట్టాడని చెప్పి దుబాయ్ అది చెప్పి మరి అంటే సింపుల్ జస్టిస్ టు గ్రూమింగ్ గ్యాంగ్ చెరుకోడ మీనాక్షి శ్రీనివాస్, యుగధర్మం యువటూరు రాజామోహన్, ఇంటి గుట్టు శివన్న గెరక. నమ్మకండి, రెండు మేషారు రెండే నన్ను రమ్మంటున్నారు. సొంత ఇంటిని కథానిలయం గురించి ఇవ్వడం జరిగింది. తెలుగులోని ఇప్పటిదాకా ప్రచురించిన అనేక కథలు, అన్ని కథలు అందులోని లభించే అవకాశం ఉండే విధంగా వేల్చేరు కళావేదిక ఒక ఆర్గనైజేషన్గా, అంటే కొన్ని కళలకి సంబంధించి సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, ట్రావెలింగ్, అంటే దేశాలు తిరగడం, ఇల్లు చూడడం, ఇవన్నీ బ్లాగ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి మేము ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూస్గా చేద్దామని అనుకుంటున్నాం అన్నమాట. ఈసారి కథల పోటీతో మొదలుపెట్టాం. నెక్స్ట్ పెట్టేటప్పుడు విమర్శలు, తర్వాత కళ అంటే చిత్రలేఖనం, అలాగే కొన్ని సంగీతం, ఇలాంటివన్నీ కూడా ప్రమోట్ చేద్దామని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కళావేదిక కళా సాహిత్య వారితో కలిసి భీముడిపట్నం నుండి ఒక వేదికగా, భీముడిపట్నం సెంటర్గా, అంటే కేంద్రంగా చేసి భీముడిపట్నానికి మంచి చరిత్ర ఉంది. ఆ చరిత్రని ఈ వేల్చేరు చంద్రశేఖర్ నా పేరు. నేను ప్రొఫెసర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్గా చేశాను, దేశ విదేశాల్లో చేశాను. నాకు ఎక్కడ ఏం చేసినా సరే సాహిత్యం మీద చాలా ఇంట్రెస్ట్. నేను చిన్నప్పటి నుంచి సాహిత్యం చదివాను. కళా సాహిత్య సంస్థ రచయితల్ని, కళాకారుల్ని, చిత్రకారులను ప్రోత్సహించడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ తరఫున రచయితలకి శిక్షణా శిబిరాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కథల పోటీకి సంబంధించిన రచయితలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. రానున్న కాలంలోనే కళా సంకలనాలను ఆహ్వానించి, కవితా సంకలనాలను ఆహ్వానించి వారికి కూడా పురస్కారాలు ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నాం. కళాకారులు ఎవరైనా ఉన్నట్లయితే కళా సాహిత్య సంస్థలో చేరి దీనికి ప్రోత్సాహంగా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాను.